హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ వెంకటేష్. పొద్దున్నే సాక్షి టీవీలో అందరినీ గడగడలాడిస్తూ ప్రతి ఎవరికి భయపడకోకుండా నిర్భయంగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతూ మనందరికీ చాలామంది తెలుసు. ఇప్పటికీ కూడా కేఎస్ఆర్ లైవ్ షో అని చెప్పేసి చాలామంది కూడా సాక్షి టీవీలో చూస్తుంటారు. ఇప్పుడు సార్ మనతో ఉన్నారు. సార్ని అడిగి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయం పరిస్థితి ఎలా ఉంది, ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద ఏమనుకుంటున్నారో సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే. అయితే ముందుగా మీరు ఇంట్రడక్షన్లో గడగడలాడిస్తారు అన్నది కరెక్ట్ కాదు. కాదు సార్, మాకైతే అలాగే అనిపించింది. నేను సరదాగా దాన్ని జాగ్రత్తగా సబ్జెక్ట్ ఓరియంటెడ్గా కొంచెం హేతుబద్ధంగా ఉంటానని ప్రయత్నం. అదే సార్, ఏది చూసినా సబ్జెక్ట్ పరంగా మాట్లాడడం ఉంటుంది. ఒకటి ఆవేశపడిపోవడం ఉండదు, ఏముండదు. సబ్జెక్ట్ ఓరియంటెడ్తో కొడతా ఉంటుంది. మీలాంటి వాళ్ళు మాకు ఇన్స్పిరేషన్ అనమాట ఫస్ట్. థ్యాంక్ యూ. ఓకే, ఆల్ ది బెస్ట్. కానీ ఓకే సార్, ఇప్పుడు మీరు చూసుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చి 4 నెలలు అయిపోయింది. 4 నెలల పరిపాలన పైన మీరు ఏమంటారు? 4 నెలల పరిపాలన ఇప్పటి వరకు చూస్తే అసలు ఆంధ్రప్రదేశ్లో పాలన సాగుతోందా అనేటువంటి అభిప్రాయం వస్తుంది. ఐఎమ్ సారీ. ఎందుకంటే కేవలం ఒక పెన్షన్లు 1000 రూపాయలు పెంచారు, ఇంకోటి ఏదో అన్నా క్యాంటీన్లు ఏదో పెట్టారు. ఓకే, వాళ్ళు హామీలు ఇచ్చినట్లో 100 హామీలు ఇచ్చారు, వాటిలో ఈ 2 అమలు చేశారు. మరి వాట్ అబౌట్ 100 హామీలు అంటే నిజానికి నేను లెక్కేసాను ఓ రోజున 175 180 ఉన్నాయి, బిలో 200. అన్ని వాగ్దానాలు చేసిన వాళ్ళు కేవలం 2, అది కూడా చాలా చిన్నవి. కాస్త కూస్తే ఏదంటే పెన్షన్ 1000 రూపాయలు పెంచడం ఒకటే ఏం చేయాలి. దాన్ని అది ఎందువల్ల పెంచగలిగాడు, అది కూడా మిగతాన్ని ఎగ్గొట్టి ఇది చేస్తున్నాడు ఆయన తెలివిగా. చూడండి నేను చేశాను అన్నట్లుగా. ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ పాలన అంతా కూడా విధ్వంసం, విద్వేషం, వికృతం, వాగ్దాన భంగం, వక్రభాష్యం, రాక్షస పాలన, రెడ్ బుక్ రాజ్యాంగం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్యారడీస్ వస్తాయి అన్నమాట. నిజానికి నేను ఒక టీడీపీ యాక్టివిస్ట్ ఒక ఆయన పెట్టిన పోస్టు ఫేస్బుక్లోనే ఎక్కడో పెడితే అది బాగా వైరల్ అవుతూ ఉంది. దాంట్లో ఏమని రాశాడంటే ఆయన, మేమేదో చంద్రబాబు గారు తూపు తురుంఖాన్ అని మేము బిల్డప్ ఇచ్చాము, తీరా చూస్తే అడ్మినిస్ట్రేషన్లో ఎంత దారుణంగా ఫెయిల్ అవుతారని మేము అనుకోలేదు. 5200 రోజుల పాలనలో ఈ 100 రోజుల చెత్త పాలన అది అనితర సాధ్యం, ఇంత చెత్త పాలన నేను ఎప్పుడు గతంలో చూడలేదు అని ఆయన వ్యాఖ్యానించారు. ఇంకా మనం చెప్పక్కర్లేదు. తెలుగుదేశం వీరాభిమానే రకంగా పెట్టుకున్నారు. ఆయనే కాదట, చాలామంది అట్లాగే ఫీల్ అవుతున్నారని కూడా దాంట్లో రాశారు. దాంట్లో ఆయన కోట్ చేసింది ఏంటంటే ఇసుక గురించి. అప్పుడు ఇసుక గురించి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎంత దారుణంగా ప్రచారం చేశారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి ఎన్ని అబద్ధాలు ప్రచారం చేశాయి. ఎవరో చనిపోతే కూడా అది ఇసుక లేక ఆత్మహత్య చేసుకున్నారని తప్పుడు ప్రచారం చేశారు. అంత దుర్మార్గంగా చేసిన వాళ్ళు మీరు ఏది ఆల్ ఫ్రీ అంటూ ఇసుక ఫ్రీ అన్నారు. జనం కూడా నిజమేనేమో నమ్మారు. సరే, ఈ కారణం ఏదన్నా కావచ్చు, ఆయన గెలవటానికి ఈవీఎంల వ్యవహారమా లేక నిజంగా ఓట్లు వేశారా, ఇవన్నీ పక్కన పెడితే, బట్ ఇసుక విషయంలో ఆయన టోటల్ ఫ్లాప్. నేను ఆల్రెడీ ఫ్రీ ఇసుక ఇచ్చాను కదా అంటాడు. ఎక్కడ ఇసుక జనానికి ఎక్సెప్ట్ వాళ్ళు లారీ తెచ్చుకుని తోలుకునేంత వరకు ఫ్రీగా ఇచ్చేయాలి కదా, అసలు పైసా తీసుకోకూడదు. కానీ ఈ రోజున లారీ ఇసుక జగన్ గారి టైంలో 10,000 ఉంటే ఇప్పుడు 20,000 నుంచి 30,000 పలుకుతుందంట. ఆశ్చర్యంగా అరకులో ప్రాంతంలో హయ్యెస్ట్ ఉందట, 54,000 ఉందట లారీ ఇసుక. అదే ఆశ్చర్యం వేసింది. గుంటూరులో తక్కువ ఉందట, 30,000 రూపాయలు. భీమవరం ఇటువంటి చోట్ల ఇంకా 30-35,000 తక్కువ ఉండలేదట. అంటే ఇప్పుడు వీళ్ళు వచ్చి ఉద్ధరించింది ఏంటి అంటే, జగన్ గారు ఏం చేశాడు, చక్కగా మొదట్లో 2-3 నెలలు ఇబ్బంది పడినమాట వాస్తవం. దాన్నే వీళ్ళు విపరీతంగా ప్రచారం చేశారు. అది చాలా ఘోరం జరిగిపోతున్నట్టు ప్రచారం చేశారు. ఆయన ఏం చేశాడు, ఒక సిస్టమ్ తీసుకొచ్చాడు. ఆ సిస్టమ్ తీసుకొచ్చి మొత్తం స్టాక్ పాయింట్లు పెట్టాడు. మొత్తం అన్ని చోట్ల స్టాక్స్. మీరు నాకు ఆశ్చర్యం వేసేది, ఆ రోజుల్లో నేను రాష్ట్రంలో ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తుంటే ఎక్కడ చూసినా పెద్ద పెద్ద ఇసుక గుట్టలు, ఇసుక స్టోరేజ్ ఇది, అక్కడి నుంచి లారీల్లో తరలింపు బ్రహ్మాండంగా సాగుతూ ఉంది. గవర్నమెంట్కి కూడా 4,000 కోట్ల ఆదాయం వచ్చింది. ఆ పరిస్థితి పోయి గవర్నమెంట్ రాకపోయింది, జనానికైనా 30 మేలు జరగాలిగా. ఇప్పుడు జనానికి కూడా మేలు జరగట్లేదు. ఎవరు తింటున్నారా అంటే ఎమ్మెల్యేలు,
వాళ్ళ అనుయాయులు వాళ్ళు తినాలి. ఇవాళ వాళ్ళ పేపర్లోనే రాశారు కదా వాళ్ళ సార్, పేపర్లోనే రాశారు. అసలు బాగా రాశారు. 5 ఏళ్ళు మంచి ఆకలి మీద ఉన్నట్టున్నారు, ఇలాగే రాశారు వాళ్ళు. 5 ఏళ్ళు ఆకలి మీద అంటే ఇక్కడ దాంట్లో ఒక టెక్నిక్ ఏంటంటే వాళ్ళ ఉద్దేశం, చంద్రబాబు గారు మంచాడే, ఆయన మంచి ఉద్దేశంతో చేశారు కానీ వీళ్ళు చెడగొడుతున్నాయి. ఇది చంద్రబాబు గారి ప్రాక్టీస్, తెలుగుదేశం మీడియా ప్రాక్టీస్ ఎప్పుడు అట్లాగే ఉండేది. చంద్రబాబునేమో మంచిగా ప్రొజెక్ట్ చేయటం, మిగతా వాళ్ళందరినీ వాళ్ళు పనికి మళ్ళీ వాళ్ళు ఏదో పనులు చేస్తున్నారు ఇట్లా ప్రొజెక్ట్ చేయడం అనేది ఒక స్కీమ్ ఆఫ్ థింగ్స్ అనమాట, ఒక విధానం అనమాట. తద్వారా నాయకుడికి డ్యామేజ్ అవ్వకుండా ఉండటం లేదా తక్కువ అవటం, మిగతా వాళ్ళు డ్యామేజ్ అవ్వటం. సో ఎట్ ది కాస్ట్ ఆఫ్ అదర్స్ దే ఆర్ ఎంజాయింగ్ దట్ ఇదనమాట. సో ఆ రకంగా ఆ మీడియా చేస్తుంది. ఇంకోటి ఏంటంటే బ్లాక్మెయిలింగ్ కూడా ఉండొచ్చు. వీళ్ళకి ఏదో పని జరగలేదు అనుకోండి, అట్లాంటి రెండేస్తారు. మళ్ళీ దాంట్లో కూడా మీరు గమనిస్తే జగన్ పాలనలో చుక్కలు చూపించారండి, ఇప్పుడు చుక్కలు చూపిస్తుంటే అప్పుడు చూపించారని అబద్ధాలు రాస్తారు. సో ఇది మనం చెప్పడం కాదు కదా, తెలుగుదేశం వీరాభిమానులే పోస్టింగ్ పెట్టుకుంటున్నారు అట్లా. సో ఒక ఇసుక ఆ రకంగా ఉంది. మద్యంది కూడా చూసాం కదా, హైదరాబాదు తెలంగాణ అంతా కలిపి 1,00,000కు పైగా అప్లికేషన్లు వస్తే 2,600 షాపులకి, అక్కడ 3,400 షాపులకి కేవలం 8,000 అప్లికేషన్లు అంట. ఇక్కడ ఆల్రెడీ 2,600 కోట్లు ఆదాయం వచ్చిందంట ఓన్లీ అప్లికేషన్ మీద, 2 లక్షల చొప్పున. అక్కడ సేమ్ అమౌంట్ కానీ 160 కోట్లు కూడా రాలేదు. 160 కోట్లు పోనీ 200 కోట్లు అనుకుందాం. సో ఎక్కడ 2,600 కోట్లు, ఎక్కడ 200 కోట్లు? సో ఏం జరుగుతూ ఉంది అంటే, నిన్న ఇంకొక ఈనాడు తెలుగుదేశం పత్రికే కదా, వాళ్ళు దాంట్లో జాగ్రత్తగా మళ్ళీ చంద్రబాబు గారికి సంబంధం లేనట్లుగా ఆ పిక్చర్ ఇచ్చారు. ఓవరాల్గా చూసుకుంటే ఇక రెడ్ బుక్ రాజ్యాంగం నేనైతే ఇంత ఘోరంగా ఉంటుందని నేను అనుకోలే. చివరికి వాళ్ళకి గిట్టని ఐపీఎస్లు లాస్ట్ టైం వాళ్ళ స్కాముల మీద అరెస్ట్ చేశారు, ఏదో చేశారు కదా, ఆ జరిగిన వాటిల్లో తప్పులుంటే పట్టుకోండి, అది వేరే విషయం. కానీ వీళ్ళ స్కాములు బయట పెట్టారని చెప్పి వాళ్ళని ఇంకో కేసులు ఇరికిచ్చి వాళ్ళనే ఐపీఎస్లనే సస్పెండ్ చేసే పరిస్థితికి ఓ ప్రభుత్వం వెళితే, ఏది అహేతుకంగా సరైన కారణం లేకుండా చివరికి ఒక మోసగత్తిగా పేరుందిన ఒక నటిని పట్టుకొచ్చి వాళ్ళతోటి కంప్లైంట్లు ఇప్పించి, ఏమిటి దుర్మార్గం? రేపు వీళ్ళు గవర్నమెంట్ మారిందనుకోండి, వాళ్ళు వచ్చేవాళ్ళు కూడా అట్లాగే చేస్తారుగా. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నట్లు లేదు. ఇక ఇసుకని ఇందాక నేను ఒక మాట చెప్పడం మర్చిపోయా. ఇసుకని జనానికి ఫ్రీ కాదు కానీ ఇసుకాసురులకు మాత్రం జనం మీద పడి దోచుకోవడానికి ఫ్రీ ఇచ్చేశారు, ఫ్రీ అవకాశాలు ఇచ్చేశారు అనమాట. సో అది అట్లా ఉంటే, ఇక మిగతా యాంగిల్స్ తీసుకుంటే మెడికల్ కాలేజ్ సీట్లు పోయినాయి, మొత్తం విద్య ఎటు పోయిందో తెలియదు. ఆ రోజుల్లో జగన్ గారు విద్యకు సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. పిల్లలకి గోరుముద్ద కానించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు అసలు విద్యారంగం ఏమైందో తెలియదు, సిలబస్లు ఎట్లా పోయినాయో తెలియదు. ఇంటర్నేషనల్ బెలారియం స్కూల్ బెరకేటు సిలబస్, మీరు ఐబీ సిలబస్, మా మనవరాలు ఐబీ సిలబస్ చదువుతోంది. అందుకు ఎంత కడుతున్నారో తెలుసా వాళ్ళు? కేవలం 1,50,000 కేవలం ఆ సిలబస్ కోసం, ఇంకా మిగతాయి కాకుండా. అదే సార్, ఆ స్కూల్లో నెక్స్ట్ ఇయర్ నుంచి 25 అకాడమిక్ 25 to 26 స్టార్ట్ చేద్దాం అనుకున్నారు జగన్ గారు. అది ఇప్పుడు మొత్తం రద్దు చేశారు. సిబిఎస్ఈ పోయింది, ఇంగ్లీష్ మీడియం గత ఏమైందో తెలియదు. సో ఆల్రెడీ తెలుగుదేశం పత్రికలో 24% విద్యార్థుల హాజరు తగ్గిందంట. అయితే అప్పుడు జగన్ చూపించలేదు, ఇప్పుడు తగ్గింది, అప్పుడే తగ్గారని అబద్ధాలు రాస్తున్నారు. ఇట్లా ఈ రకంగా ఇప్పటికీ కూడా అరాచక పాలన, అధ్వాన నేను కూడా చెబుతున్నాను. నేను చంద్రబాబు గారి సీఎం అయినప్పటి నుంచి ఇప్పటివరకు నేను చూస్తూనే ఉన్నాను. ఓడిపోయినా చూశాను, గెలిచినా చూసాను, ఇవన్నీ చూస్తున్నాం కదా. నా అభిప్రాయం కూడా దాంట్లో ఏం సందేహం లేదు. ఇప్పుడు జరుగుతున్నంత అధ్వాన పాలన ఆయన గతంలో చేయలేదు. కొంచెం జనానికి భయపడేవాడు, ఏమైనా జనం తిట్టుకుంటారేమో, వెరుస్తారేమో అని వెరచేవాడు ఆయన. వెరపు ఉండేది. అంటే ఇప్పుడు ఎందుకు భయం లేదు? ఇప్పుడు భయం లేదు కాదు, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆయన గవర్నమెంట్ నడపట్లేదని అంటారు. ఒకటి ఈవీఎంలు ఎఫెక్టివ్, ఏముందిలే మనకి ఈవీఎంలు ఉన్నాయనే భావన ఉందేమో తెలియదు కానీ, బట్ రెండో వైపు లోకేష్ గారే నడుపుతున్నారు. ఆయన రెడ్ బుక్ రచయిత కదా, ఆయనే మొత్తం కొంతమంది రిటైర్డ్ పోలీస్ అధికారులను పెట్టుకుని ఈ ఇష్టారాజ్యంగా నడుపుతున్నారు అనేది ఒక ఫీలింగ్ ఉంది. అది కరెక్టా కాదా అనేది నేను చెప్పజాలి కానీ, బట్ ఈ ఆధారాలు అయితే పరిపాలన జరుగుతున్న తీరుని బట్టి చంద్రబాబు గారు గతంలో మాదిరిగా లేడు అనేటువంటి అభిప్రాయం అయితే కలుగుతుంది. సరే, సంక్షేమం ఏమైపోయినా కానీ అభివృద్ధి అని జరిగిద్ది అంటారా? ఏది ఇంతవరకు ఆశ్చర్యం ఏంటంటే ఆయన కాన్సన్ట్రేషన్ అంతా మళ్ళీ అమరావతి మీదే. 15,000 కోట్ల అప్పు తీసుకొస్తున్నా అన్నారు,
15,000 కోట్లు తీసుకొచ్చి అక్కడే పెట్టుకుంటాడంట. సరే మిగతా రాష్ట్ర ప్రజలంతా ఒప్పుకుంటే మనమేం కాదనం. అది ఒక యాంగిల్. ఇంకా వచ్చేసినట్టు మొన్న ఈ మధ్య ఈనాడు రాసింది. తీరా చూస్తే ఇంకో ఇవాళ పేపర్లో వచ్చింది ఏంటంటే మాకు ఆ లోన్ ఇప్పించండి ప్రపంచ బ్యాంక్ నుంచి అని ప్రైమ్ మినిస్టర్ని అడిగారని వచ్చింది. సో అది ఎప్పుడు వస్తుందో తెలీదు. విచిత్రం ఏంటంటే ఈయన కొత్త స్కీమ్ ఒక్కటి అమలు చేయలే, ఎక్సెప్ట్ పెన్షన్స్ అండ్ అన్నా క్యాంటీన్కి ఎంత 1,00,000 కోత ఇవన్నీ ఉన్నప్పటికి కూడా పోనీ అమలు చేశారనుకుందాం. తల్లికి వందనం అమలు చేయలే. తర్వాత మహిళా శక్తి ఏదో పెట్టాడు కదా, ప్రతి ఒక్కరికి 1,500 రూపాయలు. అట్లాగే నిరుద్యోగ భృతి అమలు చేయలే, రైతు భరోసా అమలు చేయలే. ఈ రకంగా లెక్కేసుకుంటే వీళ్ళ చెప్పారు కదా, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, ఇవేవి అమలు చేయలేదు. అయినప్పటికి కూడా వాళ్ళు జీతాలు సరిగా ఇవ్వట్లేదట. ఫస్ట్ తారీఖు ఇస్తుంది కొంతమందికే, మిగతా వాళ్ళు ఎవరికి జీతాలు కూడా సరిగ్గా కాంట్రాక్ట్ లెక్చరర్స్ అని, టీచర్స్ అని ఇట్లా కొన్ని సెక్షన్స్ వాళ్ళకి ఇవ్వట్లా. ఇంకోటి ఇంపార్టెంట్, వాలంటీర్లని 5,000 కాదు మేము 10,000 ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు మిమ్మల్ని కొనసాగిస్తూ ఉన్నారు. వాళ్ళు ఉన్నారో లేదో తెలియదు, ఇప్పుడు లేనట్లే లెక్క. వాళ్ళకి జీతాలు ఇవ్వట్లేదు, అవన్నీ మిగిలిపోయినాయి. అయినప్పుడు కూడా అప్పులు చేస్తున్నారు. ఇప్పటికి దాదాపు 27,000 నుంచి 30,000 కోట్లు అప్పు చేశారు. ఈ 30,000 కోట్ల అప్పు ఏమైపోయింది, రోజువారీ వచ్చే ఆదాయం ఏమైపోయింది, మరి అసలు ఫలానా అభివృద్ధి చేసామని చెప్పుకోవడానికి కూడా లేదు ఈ 4 నెలలు. మామూలుగా అయితే ఏం చేస్తారంటే గెలిచిన ఉత్సాహంలో కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్కి మొదలు పెట్టేస్తారు. అది కూడా చేయలే. లేదా కొన్ని వెల్ఫేర్ యాక్టివిటీస్ని హడావుడిగా చేస్తారు, అది చేయలే. అదే జగన్ గారు ఏం చేశారు, ప్రతిదాన్ని ఒక స్కీమ్ ప్రకారం తయారు చేసుకుని, ఒక ప్లాన్ తయారు చేసుకుని, ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడానికి అందరినీ అఫీషియల్ని ప్రయోగించారు. ఈయన అసలు ఏం చేస్తున్నారో తెలీదు. ఎంతసేపు ఆఫీసర్లను బెదిరించడం, ప్రతిపక్షాలను బెదిరించడం, ఇదే నడుస్తాం. మరి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరి ఎట్లా భరిస్తున్నారో తెలియదు కానీ, బట్ ఏమాత్రం బాగోలేదని మాత్రం చెప్పంటారు. నిజంగా నాకేదన్నా ద్వేషం ఉందనుకోండి, ఇంతకుముందు ఇంత అధ్వానంగా లేదని చెప్పేవాడిని కాదు కదా. బట్ ఓవరాల్గా అప్పుడు కూడా లోపాలు లేవు, అన్యాయాలు అక్రమాలు జరగలేదని అంటలే. గవర్నమెంట్ అయిన తర్వాత ఏదో కొన్ని జరుగుతూ ఉంటాయి, కొన్ని. కానీ అప్పటితో పోలిస్తే ఇప్పుడు దారుణంగా ఉందని మాత్రం చెప్పగలుగుతాం. బీసీ ఎస్టీ వాళ్ళకి కూడా 50,000 పెన్షన్ ఇస్తున్నారు. ఇప్పుడు అవన్నీ గుర్తు చేసుకుని చెప్పాలంటే మొత్తం దగ్గర పెట్టుకుని లిస్టు చదవాలి. ఏది చేస్తే 190 దాదాపు 200 లోపు అన్నాను కదా, 2 తప్ప మిగతా అన్ని లెక్కేసుకోండి. సో అది పరిస్థితి. ఇదే జగన్ గారు ఏం చేశాడు, 1 ఇయర్లోనో 2 ఇయర్స్ లోపు మొత్తం 98% అసలు మొదట్లోనే ఇంప్లిమెంట్ చేశాడు, 90%. ఆ తర్వాత స్లోగా మిగతాయి కూడా ఇంప్లిమెంట్ చేశాడు. ఈయనేమో 2% కూడా ఇంప్లిమెంట్ చేయకుండా కింద మీద పడుతున్నాడు.